ఏదైతే మరి రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా విఘాతం కలుగుతున్నాయి, ఏదైతే మరి టీడీపీ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్రంలో అటు వైసీపీ కార్యకర్తల్ని హతమార్చడమే కాకుండా ఎక్కడ పడితే అక్కడ దాడులు చేస్తున్నారంటూ కూడా తీవ్ర స్థాయిలో కూటమి ప్రభుత్వం పైన విమర్శలు అయితే కొనసాగినటువంటి గవర్నర్ ప్రసంగం సమయంలో కూడా ప్రతిక్షణం అడ్డుకున్నటువంటి పరిస్థితి, తర్వాత బాయ్ కట్ చేసినటువంటి ప్రస్తుతం సీనియర్ ఎమ్మెల్యే పొట్టల్ స్పీకర్గా పనిచేశారు బుచ్చి చౌదరి మనతో పాటు చెప్పండి. ఈరోజు జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి రానుకున్నారు, అసెంబ్లీకి వచ్చాడు, పోలీసులపైన తీవ్ర స్థాయిలో విమర్శలు చేశాడు. అదేవిధంగా కూటమి ప్రభుత్వం మరి రాష్ట్రపతి పాలన పెట్టాలంటే ఎలా చూడాలి? ఒక ఆమె మొగుడిని కొట్టి మోసాలకు ఎక్కిందంట. జగన్మోహన్ రెడ్డి పద్ధతి అలాగే కనపడుతూ ఉంది. అరాచకం సృష్టించి పోలీస్ వ్యవస్థని దుర్వినియోగం చేసి తప్పుడు కేసులు పెట్టి అనేక హత్యల్లో పాల్పంచుకున్న వాళ్ళ మద్దతు ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి సొంత బాబాయిని హత్య చేయించుకొని రోడ్డుకి ఎక్కుతున్న ఈ పెద్ద మనిషి ఎవరి గురించి మాట్లాడతాడు? అసలు మొదటి సమావేశం అప్పుడే రాష్ట్రపతి పాలన పెట్టాలట. అర్జెంటుగా ఆయనకి నామినేటెడ్ పోస్ట్ ఇచ్చి ముఖ్యమంత్రిని చేయాలని కోరుకుంటున్నట్టుగా కనపడుతోంది. పిచ్చి పరాకాష్ఠగా జరిగింది. అతనికి ఉండాల్సింది ప్రజా సమూహంలో కాదు, సెంట్రల్ జైల్లోనూ పిచ్చి ఆసుపత్రిలోనూ ఉండాల్సిన మనిషిని జనబాహుళ్యంలో వదిలితే ఆ జనాన్ని ఖర్చేస్తుంది. కుక్క కరిచినట్టు పిచ్చి కుక్క కరిచినట్టు కరిచే పరిస్థితి కనపడుతుంది జగన్మోహన్ రెడ్డి పరిస్థితి. ఇవాళ ఏంటి గవర్నర్ గారు ప్రశ్న మొదటి ప్రశ్న చూస్తున్నారు, ఇని నువ్వు ఏమనుంటే కామెంట్లు చేసుకోబోయట అలరేంటి, పేపర్లు చేయటం ఏంటి? తర్వాత నువ్వు నీ దన్నుంటే అసెంబ్లీలో మాట్లాడు, చర్చిద్దాం రా, నీ భోగవంతం అంతా బయట పెడతాం, నీ అవినీతి అక్రమాలన్నీ బయట పెడతాం. భయపడిపోతున్నాడు అసెంబ్లీకి రావడానికి. రేపు నుంచి ఢిల్లీ వెళ్ళి అప్పుడే రాష్ట్రపతి పాలన పెట్టాలని. ఆంధ్రప్రదేశ్ శాసనసభ జరుగుతుంటే ఢిల్లీలో వెళ్ళి ఏం చేస్తారు సార్? చెప్పాను కదా, ఒక పనికి మాలిన వాడికి పదవి కట్టబెట్టింది ప్రజలు. తెలిసి తొలియకు ఒకసారిని పదవి కట్టబెట్టారు. రాష్ట్రాన్ని చిన్నాభిన్నం చేశారు, సర్వనాశనం చేశారు, అన్ని విధాలు తీవ్రంగా నష్టపోయింది. మళ్ళీ గాడిలో పెట్టడానికి ఇవాళ ఎక్కడుందో తెలియని పరిస్థితిలో ఉన్నాం. అంత అవినీతి అక్రమాలే. ఇవాళ మదనపల్లిలో ఆర్టీఓ ఆఫీసును తగలబెట్టారని అర్థమైంది. అక్కడ భూకుంభకోణం జరిగిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నాయకత్వం. ఇవాళ విచారణకు వచ్చేటప్పుడు తక్కువని తగలేయటం, మొన్న కర్మలూరులో తగలేసినట్టే రికార్డులనే తగలేయటం ఒక దుర్మార్గపు ఆలోచన. మేము మొదట అనుకుంటున్నాం అసలు సెక్రటరీ కూడా తగలేసేస్తామని భయపడ్డాం మేము. ఎందుకంటే అలాంటి దుర్మార్గపు ఆలోచన. సొంత బాబాయిని హత్య చేయించుకున్నవాడు, కోడికత్తి డ్రామాలు ఆడినవాడికి ఇది లెక్కలేదు కాదు. హత్యా రాజకీయాలు ఆరితేరిన వ్యక్తి ఆయన. ఇవాళ 36 మంది అంటే ఎవడో చెప్పమని, ఒక్కడిని చెప్పమని. 3 తెలుగుదేశం నాయకుల్ని చంపారు. ఒకడు వాళ్ళ పార్టీ వాళ్ళ పార్టీలో వాళ్ళ అక్కడ ఖాన్ అనేవాడు పెద్ద దందా. నీ పార్టీ అధ్యక్షుడు ఖాన్ అనేవాడు, వాళ్ళ శిష్యులు వీళ్ళంతా. దాని గురించి ఎందుకు మాట్లాడు? కనీసం సహాయం చేసావా? జేబులోంచి రూపాయి తీయటం లేదు, లోపల ఉండిలో వేసుకోవడమే కానీ ఉండి తీసే లక్షణం లేదు ఆయన. నీ కార్యకర్త కుటుంబం అయితే ఏం సాయం చేసావా? ఇలాంటి దుర్మార్గపు ఆలోచనలు ఏమి కావు. ఏం చేస్తున్నాడో చేసుకోమను. నీకు దన్నుంటే రా, అసెంబ్లీకి రా, మాట్లాడదాం, చర్చిద్దాం. అంటే ఈరోజు కూటమి సమావేశం జరిగింది, ఎన్డీఏ కూటమి సమావేశం జరిగింది చంద్రబాబు అధ్యక్షతన. సో ప్రధానంగా ఏ అంశాలు చర్చకు వచ్చింది? ఒకటి, అర్థవంతమైన చర్చలు జరగాలి. శాసనసభలో సమయాన్ని పాటిస్తూ చెప్పాలి. మనం కక్ష సాధింపు రాజకీయాలు మనకు అక్కర్లేదు. తప్పులు చేసిన వాళ్ళకి శిక్షలు తప్పు, వాళ్ళ శిక్షలు అనిపిస్తారు, విచారణలు జరుగుతాయి. ఎక్కడెక్కడ లోపాలు జరిగిన అన్నీ కూడా వెలుగు తీస్తాం. ఇవాళ ప్రజలకి వాస్తవాలు తెలియజేద్దాం. ఆర్థికంగా ఇబ్బందులు ఏమన్నాయో చూసుకొని ఆర్థిక పరిస్థితిని బట్టి నిర్మాణాత్మకంగా ముందుకెళ్దామని మాత్రమే అర్థం చేసుకుంటాం. అంటే వైసీపీ ప్రధానంగా వాగ్దానాలు తీవ్ర స్థాయిలో వచ్చింది, కానీ ఏ వాగ్దానం కూడా పూర్తి చేయలేదు, అలివి కాని వాగ్దానాలు చేశారని వైసీపీ విమర్శిస్తుంది. మీరు ఎంతవరకు నెరవేరుస్తారు? వచ్చిన నెల రోజుల్లోనే పెన్షన్ 4,000 ఇచ్చామా లేదా? అంతకుముందు 2 నెలలు కూడా కలిపి ఇచ్చామా లేదా? 7,000 ఇచ్చాము. 1వ తరగతి జీతాలు ఇచ్చామా లేదా? ఇసుక పాలసీని అనౌన్స్ చేసామా లేదా? ఇవాళ ఇన్క్యుబేషన్ సెంటర్లు ఏదైతే ట్రైనింగ్ ఇచ్చే ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తున్నామా లేదా? ఏది చేయట్లేదు, వసూలు చేసుకెళ్ళిపోతూ ఉన్నాం మేము. ఇవాళ ఆయనలాగా మాట తప్పి మడం తిప్పిన వ్యక్తి అనేక వేల వాగ్దానాలు చేశాడు, ఒక్క వాగ్దానం అమలు చేయాల. నవరత్నాల పేరుతో దోపిడీ జరిగింది, కానీ సంక్షేమం అభివృద్ధి లేదు. ఎక్కడ చూసినా అరాచకం తప్పితే మరొకట్లేదు. అందువల్ల ఇలాంటి అరాచక శక్తులకు సమాధానం చెప్పవలసిన మాకు లేదు. మా పని మేము నిర్మాణాత్మకంగా రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్ళడం, రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే లక్ష్యంలో చంద్రబాబు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, మోడీ గారు సహాయాన్ని ముందుకెళ్ళాలని ఆలోచన ముందుకు వెళ్తున్నాం. సరే, ప్రధానంగా విజయసాయి రెడ్డి నేను తీవ్ర వ్యాఖ్యలు చేశారు. టీడీపీ గన్మేన్లు కూడా తీసేస్తున్నారు, ఎన్నడూ లేని విధంగా ఏ పార్టీ చేయనటువంటి, ప్రభుత్వం చేయనటువంటి వ్యవహారాలు చేస్తుంది. ఈరోజు రేపు ఢిల్లీలో జరుగుతున్నటువంటి ధర్నా కానీ అటు విజయసాయి రెడ్డి వ్యాఖ్యలపైన ఎలా స్పందిస్తారు? వీళ్ళు చేసిన తప్పులకి
ప్రజలు శిక్షితాన్ని భయం, ప్రజల మధ్యకు రావడానికి భయపడిపోయే పరిస్థితి వచ్చారు. విశాఖలో దోపిడీ, ఇవాళ వీళ్ళ అరాచకాల మీద విచారణ జరుగుతున్నాయి, భయపడిపోతున్నారు. ఎవరు తెస్తారు? నువ్వు ఎవరికైనా ఇచ్చావా? గన్మెన్ను తీసేసి చంపావు. సొంత బాబాయినే సొంత ఇంట్లో చంపించిన ఘన చరిత్ర కలిగిన నీళ్ళు అన్నమాట. A2 ముద్దాయి, A1 ముద్దాయి, A2 ముద్దాయి. శిక్షణను తప్పించుకోవడం కోసం డిశ్చార్జ్ పిటిషన్ మీద పిటిషన్ వేసి సంవత్సరాల తరపున గడుపుతున్నాడు. విచారణ చేయించుకో, దన్నుంటే విచారణ చేసుకో, నువ్వు నిర్దోషత బయటకు రా. ఈ 12 సంవత్సరాలుగా కేసులు యాగి చేసినట్టు అర్థం ఏంటి? ఇలాంటి దుర్మార్గులు మన సమాజం చెప్పాల్సిన అవసరం లేదు. ఈ దుర్మార్గులుగా అంతం పలుకుతారు. ప్రజా కోర్టులో శిక్షలు పట్టక తప్పదు, దగ్గర పడుతుంది. విచారణ వేగవంతం చేస్తాం, ఏమేమి తప్పులు జరిగినా అన్ని విచారణ చేస్తాం. మా వారికి కక్ష సాధింపు చర్యలు లేవు. చంద్రబాబు గారు కూడా క్లియర్గా చెప్పారు. మనం క్లియర్గా వెళ్దాం. ఎవరి తప్పులు వాళ్ళు అనిపిస్తారు. మన డెవలప్మెంట్ మైండ్లోనూ ప్రజల యొక్క హక్కులు కాపాడటంలోనూ ప్రజా సంక్షేమం కోసం కృషి చేద్దామని చెప్పారు. దాని ప్రకారం మేము నడుస్తాం. పూర్తిగా రానున్నటువంటి రోజుల్లో మరి అనేక అభివృద్ధి కార్యక్రమాలకి శ్రీకారం చుట్టాలి. కాబట్టి ఏదైతే వైసీపీ ఆరోపిస్తున్నటువంటి ఆరోపణలు, తీవ్ర స్థాయిలో ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి కూటమి ప్రభుత్వం ఎలా తిప్పికొట్టాలి, రానున్నటువంటి రోజుల్లో క్షేత్రస్థాయిలో నియోజకవర్గాలకు సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులు ఏ విధంగా ముందుకెళ్ళాలి, రానున్నటువంటి రోజుల్లో మరి వైసీపీ చేస్తున్నటువంటి ప్రచారం ఉంది. రానున్నటువంటి రోజుల్లో ఖచ్చితంగా రాజధాని వ్యవహారం, అదేవిధంగా పోలవరం సంబంధించినటువంటి అనేక పన్నులు పెండింగ్ ఉన్నటువంటి నేపథ్యంలో ఇప్పటికే అటు ఓఆర్ఆర్కి సంబంధించినటువంటి అనేక అంశాలు కేంద్రం నుంచి సానుకూలంగా వచ్చినటువంటి నేపథ్యంలో వీటన్నిటిని ఎలా ముందుకు తీసుకెళ్లాలి, రానున్నటువంటి రోజుల్లో వైసీపీ అసత్య ప్రచారాలని ఎలా తిప్పికొట్టాలి, అదేవిధంగా క్షేత్రస్థాయిలో నియోజకవర్గంలో అటు ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ ఏ విధంగా ప్రజలకి అందుబాటులో ఉండాలి. ఇప్పటికే అటు పెన్షన్ వ్యవహారంలో ప్రతి నెల 1వ తారీఖు అటు ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ ఖచ్చితంగా పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో ఎంత వర్క్ ఉన్నా కానీ ఖచ్చితంగా హాజరవ్వాలంటూ కూడా ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేసినటువంటి నేపథ్యంలో ఎక్కడ కక్ష సాధింపులకు తావు లేకుండా రానున్నటువంటి రోజులు పారదర్శకంగా ప్రభుత్వాన్ని నడపాలి. అటు విపక్షాలు చేస్తున్న విమర్శలను తిప్పికొడుతూ కూడా రాష్ట్ర భవిష్యత్తు కోసం, అటు రాజధాని అభివృద్ధి కోసం ముందుకు సాగే విధంగా కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి అడుగులు వేస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. కెమెరామెన్ సుభాష్తో రమేష్, అమరావతి.